దీపావళి వచ్చిందంటే చాలు పేనీలకు ఉన్న డిమాండ్ వేరు. క్రాకర్స్ కొనుగోలుతో పాటు పేనీలు కొనుగోలుకు నగరవాసులు క్యూ కడుతున్నారు. పండుగ రోజు లక్ష్మీ పూజలో నైవేద్యంగా సమర్పించే పేనీల అమ్మకాలు అంతటా జోరందుకున్నాయి. దీపావళి పండుగకు ముఖ్యంగా పేనీలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి పండుగకు పేనీల విక్రయాలు ఎక్కువ. టపాసుల కొనుగోలుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పేనీలకు ఇస్తున్నారు నగరవాసులు. దీంతో స్వీట్ షాపులకు జనం క్యూ కడుతున్నారు. పేనీలను మైదా పిండి, నెయ్యితో తయారు చేస్తారు. టెక్నాలజీ ఎంత పెరిగినా ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా చేతితో తయారు చేయటం ఈ పేనీల ప్రత్యేకత. డాల్డా, కేసర్, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన పేనీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా పేనీలను తయారు చేయించామంటున్నారు వ్యాపారులు. స్వీట్ షాపుల్లో పేనీలకు ప్రత్యేక కౌంటర్స్ పెట్టి మరీ అమ్ముతున్నారు వ్యాపారులు. उसमें डालडा रहता है, केसर रहता है, प्योर घी का रहता और उसमें वैरायटीज रहता, मोटा पतला। 160 का अच्छा रहता, 300 प्योर घी का रहता और डालडा का रहता 160 और केसर फेनी 180। ट्रेडिशनल आइटम है मैडम. दिवाली और फेनी कंपल्सरी खाते दिवाली में. वन मंथ కూడా ఖరాబ్ కాదు, కానీ మనం 1 వీక్ బిఫోర్ ప్రిపేర్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఊరు నుంచి వస్తాము. కర్ణాటక రాజస్థాన్. రాజేంద్రనగర్, డబ్బీర్పుర, మలక్పేట, గౌలిగూడ, బేగం బజార్తో పాటు పలు ప్రాంతాల్లో పేనీల తయారీ కేంద్రాలు ఎక్కువ. కిలో పేనీలు 160 రూపాయల నుంచి 300 వరకు రేటు పలుకుతోంది. వేడి పాలలో ఈ పేనీలను చక్కెరతో కలిపి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడతారు. అందుకే దీపావళి సందర్భంగా పేనీలకు డిమాండ్ ఎక్కువనే చెప్పాలి. అంటే పెద్దల నుండి స్టార్టింగ్ నుండి వచ్చింది, మా ఫాదర్ వాళ్ళ నుండి. అప్పుడు పెనీ లేకుండే, మామూలు పిండితో తయారు చేసే వాళ్ళు తినుకుంటుండేవి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా తయారైపోయింది పెన్నులు తినడంలో. పెన్నులు ఇంతవరకు తింటున్నాము. కాస్ట్ ఇప్పుడు 160 ఉన్నారండి. ఇది మామూలు 160, లేదా 160 నుండి 300 వరకు ఉంది రేటు. దివాళీ కంటే ఒక రోజు మొదలు తింటారు. ఇది భోగి పండుగ, భోగి చేస్తారని ఇది స్వీట్ తినాలని పేనీలే తింటారు ఎక్కువ. అది శ్రేష్టం. ఇయర్ మొత్తం దొరుకుతుంది, కానీ ఇప్పుడు స్పెషల్గా ఇది ఎక్కువ సేల్ అవుతుంది. ఇదివరకు ఏంటంటే పాతకాలంలో ఇంట్లోనే పేనీలు సేవ్యాలు చేస్తుండే, అది తింటుండే. ఇప్పుడు ఏంటంటే రెడీమేడ్ ఉన్నది కాబట్టి ఇది మామూలు టైంలో కూడా పేనీలు దొరుకుతాయి, కానీ దీపావళికి ప్రత్యేకంగా తయారు చేయడంతో వీటి టేస్ట్ అదుర్స్ అంటున్నారు కస్టమర్లు.